హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. బిగ్ బాస్ హౌస్లో 13th వీక్ నామినేషన్లు టోటల్గా 6 కంటెస్టెంట్లు ఉన్నారు. ఆ 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల టాస్కులు అనేవి జరుగుతున్నాయి. ఆ టాస్కుల్లో ఎవరెవరు గెలిచారు, ఎవరెవరు ఓడిపోయారు, ఎవరు ఫైనల్గా మిగిలారు, ఎవరు టాస్క్ నుంచి కంప్లీట్గా బయటికి వెళ్ళారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే ప్రోమో 1, ప్రోమో 2, ప్రోమో 3లో ఎవరెవరు గెలిచారనేది మీకు వీడియోలో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. నా వీడియో నచ్చుతున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా 5 minutes వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే ఎపిసోడ్ కన్నా ముందే ప్రతి అప్డేట్స్ అనేది మీకు త్వరగా తెలియాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలే టాస్కులు జరుగుతున్నాయి. ఆ టాస్కుల్లో ఫస్ట్ టాస్క్ ఇమాన్యుయల్ కళ్యాణ్ పడాల రీతు చౌదరి రావడం జరుగుతుంది. ఈ టాస్క్లో ఇమాన్యుయల్ గెలుస్తాడు. ఇమాన్యుయల్ గెలిచి సంజన గారిని ఛాలెంజ్ చేస్తాడు. సో సంజన ఇమాన్యుయల్ ఒక టాస్క్ ఆడతారు. ఈ టాస్క్లో సంజన గారు ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాలే రేస్ నుంచి అవుట్ అయితే అవ్వడం జరిగింది. సో దాని తర్వాత సెకండ్ టాస్క్ డిమాండ్ పవన్, తనుజ, బర్ని వీళ్ళు ముగ్గురు ఆడతారు. ఇక్కడ తనుజ గెలవడంతో మన సుమన్ శెట్టిని ఛాలెంజ్ చేస్తుంది. సో సుమన్ శెట్టి, తనుజ వీళ్ళిద్దరు టాస్క్ ఆడతారు. ఈ టాస్క్లో తనుజ ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాలే రేస్ నుంచి అవుట్ అవ్వడం అయితే జరుగుతుంది. దాని తర్వాత డిమాండ్ పవన్, కళ్యాణ్ పడాల, అదేవిధంగా సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు టాస్క్ ఆడతారు. ఆ టాస్క్లో డిమాండ్ పవన్ గెలుస్తాడు. డిమాండ్ పవన్ గెలిచి బర్నీ గారిని ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. సో బర్నీ, డిమాండ్ పవన్ ఒక టాస్క్ ఆడతారు. ఈ టాస్కుల్లో డిమాండ్ పవన్ ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాలే రేస్ నుంచి అవుట్ అయితే అవ్వడం జరిగింది. దాని తర్వాత కళ్యాణ్ పడాల, బర్నీ, రీతు చౌదరి ఈరోజు ప్రోమోలు చూశారు కదా కలర్ టాస్క్. ఆ టాస్కుల్లో కళ్యాణ్ పడాల గెలవడం జరుగుతుంది. సో కళ్యాణ్ పడాల గెలిచిన తర్వాత సుమన్ శెట్టిని ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. సో ఈ టాస్క్ ఏంటంటే బ్యాలెన్స్ టాస్క్. ఈ టాస్కుల్లో కళ్యాణ్ పడాల గెలుస్తాడు, సుమన్ శెట్టి ఓడిపోతాడు. సుమన్ శెట్టి ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాలే రేస్ నుంచి అవుట్ అయితే అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత కైన్స్ని బ్యాలెన్స్ చేసే టాస్క్. ఈ టాస్క్లో రీతు చౌదరి, ఇమాన్యుయల్, కళ్యాణ్ పడాల వీళ్ళు ముగ్గురు ఆడతారు. ఈ టాస్క్లో రీతు చౌదరి గెలుస్తుంది. రీతు చౌదరి గెలిచి బర్నీ గారిని ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. సో బర్నీ గారు అలాగే రీతు చౌదరి ఇద్దరు కలిపి ఒక టాస్క్ ఆడతారు. ఇప్పుడు ప్రోమో 3లో చూసాం కదా, ఆ టాస్క్ ఆడతారు. ఆ రెక్టాంగిల్ షేప్, రౌండ్ షేప్ అన్ని షేపులు కరెక్ట్ పొజిషన్లో పెట్టాలి. అలాగే మన రింగులు అయితే వేయాలి. ఈ టాస్క్లో ఒక రింగు రీతు చౌదరి దాపెడుతుంది, కానీ అది సంచాలకు ఉన్నటువంటి సంజన గారికి తెలియదు, అదేవిధంగా బర్నీ గారు కూడా తెలియదు. సో ఎప్పుడైతే రీతు చౌదరి గెలిచిందని చెప్తుందో అప్పుడు రింగు చూపించడం జరుగుతుంది. అప్పుడు చాలా గొడవలు అయితే జరుగుతాయి. ఇక్కడ 100% రీతు చౌదరి తప్పు ఉంది, అదేవిధంగా సంజన గారు తప్పు ఉంది. అన్యాయంగా బర్నీ గారు అయితే ఓడిపోవడం జరుగుతుంది. సో బర్నీ ఓడిపోయిన తర్వాత బర్నీ కూడా టికెట్ ఫినాలే రేస్ నుంచి అవుట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఆ 5 members అవుట్ అయ్యారు. సంజన, తనుజ, డిమాండ్ పవన్, సుమన్ శెట్టి, అదేవిధంగా బర్నీ వీళ్ళు 5 members అవుట్ అయిన తర్వాత మిగిలిన కంటెస్టెంట్లు ఓన్లీ ముగ్గురే. ఇమాన్యుయల్, కళ్యాణ్ పడాల, రీతు చౌదరి. ఈ ముగ్గురులో టికెట్ ఫినాలే ఎవరు గెలవాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అనేది 31%లో కొనసాగుతుంది. రీతు ఓటింగ్ అనేది 16%, సంజన ఓటింగ్ అనేది 16%, సుమన్ ఓటింగ్ అనేది 14%, డిమాండ్ ఓటింగ్ అనేది 14%, బర్నీ ఓటింగ్ అనేది 14%. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ తనుజ తప్ప రిమైనింగ్ ఉన్నటువంటి 5 కంటెస్టెంట్ల ఓటింగ్ అనేది భారీ డిఫరెన్స్ అయితే లేదు, ఓన్లీ 1 or 2% డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఈ 5 members ఎవరైనా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది. ఎందుకంటే లాస్ట్ వీక్ సింగిల్ ఎలిమినేషన్, ఆ వీక్ నో ఎలిమినేషన్ ఉండడం వల్ల ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరిని ఎలిమినేషన్ చేయాలని చెప్పి బిగ్ బాస్ టీం ఆలోచిస్తున్నట్లు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, అదేవిధంగా మీరు ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ కళ్యాణ్ పడాలకు ఉందా, లేకపోతే ఇమాన్యుయల్కు ఉందా, లేకపోతే మన తనుజ గారికి ఉందా, ఈ ముగ్గురుట్లో ఎవరికి ఉందా అనేది కింద కామెంట్ పెట్టండి. మన వీడియో నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు అలాగే కొత్త కొత్త అప్డేట్స్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ఈ కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటూ నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.